ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసమేక్షకులు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం. 7 ఆఫ్ సోర్డ్స్ ఇంకా తీసుకుందాం. 6 ఆఫ్ సోర్డ్స్. మీకు మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు, అతి శ్రమ, మితిమీరిన శ్రమ, వయస్సుకు మించిన భారం, శక్తి మించిన పని, మీ ఆలోచన పక్కవాళ్ళు దొంగిలించడము, 100 మంది 100 సలహాలు ఇచ్చి మిమ్మల్ని అయోమయానికి గురి చేయడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు చికాకులు ఎదుర్కొనే అవకాశం ముఖ్యంగా 5, 6, 7 తారీఖుల్లో చాలా ఎక్కువ కనబడుతోంది. మౌనాన్ని ఆశ్రయించండి, సహనంగా ఉండండి, ఎవరితో ఎక్కువ అజ్జ రూపించుకోవద్దు, ఎక్కువ మాట్లాడద్దు, అవసరం లేకుండా ఎవరితో మాట్లాడద్దు. ఎవరిని ఏదైనా సలహా చెప్పినప్పుడు ఎస్ అనద్దు, నో అనద్దు, చూస్తానని చెప్పి వదిలేయండి అంతే. అవతల వాళ్ళు లేదు నువ్వు చెయ్యి అంటే నీ పని నువ్వు చూసుకొని చెప్పండి, మొహం పడకుండా. నువ్వు చెప్పేవు, నాకు వీలైతే నేను చేస్తాను, నువ్వు అంత ఫోర్స్ చేయకూడదు, నేను నేను అడగలే కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడండి. మొహమాట పడద్దు. మొహమాట పడ్డ మూలంగా మేము పెట్టే ప్రయత్నం చేస్తారు. మొహమాట వదిలిపెట్టండి. ఇష్టం లేని డిస్కషన్లు, నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు చెప్పొద్దని చెప్పి మొహమాట లేకుండా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఈ సమయంలో ఈ 3 రోజులే, అన్ని రోజులు కాదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ నైట్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఈ ఎఫెక్ట్ మీ మీద కొంతకాలం ఉంటుంది. ఇంకా అంటే మీ గతంలో నలుగురితో మాట్లాడుతూ ఉండి సడన్గా కొత్త సర్కిల్ పెంచుకొని, కొత్త సర్కిల్ అంటే కొత్త సర్కిల్ కాదు, పాత వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు పరిచయం విడిచిపెట్టడము, దీని మూలంగా తల పొగరెక్కింది, కళ్ళు కనబట్టలేదు, అహంభావంతో ఉన్నారు, స్థాయి పెరిగిపోయింది, రకరకాల మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీరు చేయట్లేదు. ఇప్పుడు ఎవరు పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ లైఫ్ ఎవరికి వాళ్ళకి ఉంటుంది. మీకు కూడా పర్సనల్ స్పేస్, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. అందులో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాలంటే ఎలా కుదురుతుంది? చేయగలగచ్చు, చేయలేకపోవచ్చు. బాగుంది మంచిది ఖచ్చితంగా చేసుకుంటారు ఎవరైనా. మనకి ఇష్టం లేని మంచిది చేయించాలంటే చేయలేము చాలా సందర్భాల్లో. ఈ రకంగా కొంత మీ మీద ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. మౌనంగా ఉండండి. అనవసరంగా ఎవరితో అతిగా మాట్లాడద్దు. బాగా మాట్లాడుతున్నారు కదా మీ పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పద్దు. అలాగే వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్ వినొద్దు. జాగ్రత్తగా ఉండండి. నరఘోష ఎక్కువగా ఉంటుంది, అనారోగ్య సూచనలు ఉన్నాయి, అనవసరంగా మీ గురించి బ్యాడ్గా మాట్లాడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అందువల్ల మౌనంగా ఉండండి. ఎవరిని పట్టించుకోవద్దు, అనవసరం వాదనలు పెట్టుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 4 ఆఫ్ కప్స్, సామాజికంగా ఎస్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా మిమ్మల్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఉప్మాలో గరుపగలో చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పేది ఒక 20 ఏళ్ళ నుంచి ఒకే మాట చెప్తుంటే మీ మాటకి వాల్యూ ఉండదు. అడిగితేనే చెప్పాలి, అడగకపోతే చెప్పద్దు. అలా ఉండడం మూలంగా ఉపయోగం, అడగకుండా చెప్పడం మూలంగా వాల్యూ ఉండదు. అందువల్ల మిమ్మల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, మీరు కూడా ఎవరిని పట్టించుకోరు. సామాజికంగా బాగానే ఉంటుంది. సామాజిక గుర్తింపు, గౌరవాలు వస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది, సామాజికంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. ప్రమోషన్, శాలరీ హ్యాక్స్ బాగుంటుంది, లైఫ్ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ పెంటికల్స్. పెద్దగా ప్రయత్నం చేయరు. అందులో ఎవరు సీనియర్స్ ఎవరు అన్నారంటే పెద్దగా ప్రయత్నం చేయరు, దొరికే అవకాశం కొంత తక్కువ, అయినా కానీ ప్రయత్నం చేయండి. పెద్ద సీరియస్గా తీసుకోరు 15 రోజులు. వ్యాపారం చేసే వాడికి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏం మిస్టేక్ జరుగుతుంది, ఎందువల్ల మనం అనుకున్నది చేయలేకపోతున్నాము అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీకు కార్యసిద్ధి ఉంటుంది. ఆ రకంగా సెటిల్ చేసుకుంటారు, ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. వచ్చేదానికి పోయేదానికి సంబంధం లేకుండా ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేసే ప్రయత్నం ఏదైనా ఉందంటే అది సక్సెస్ఫుల్గా అవుతుంది, దానివల్ల డబ్బులు వస్తాయి. ఇల్లు కొనే ప్రయత్నం కూడా కలిసి వచ్చే కాలం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా హెల్త్ ఇష్యూతో ఉందంటే ఏదైనా చేయించుకోవాలి, సర్జరీ లేనివి చేయించేసుకోవడం ఉత్తమమైన సూచన. మాస్టర్ హెల్త్ చెకప్ పెండింగ్ ఉండి చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఫుల్. లైఫ్లో రిస్కీ స్టెప్ తీసుకుంటే ప్రాఫిట్ వస్తుందని జనరల్. ఎవరైతే ఎక్కువ కష్టపడి ఎక్కువ రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి. ఒకసారి దెబ్బతినచ్చు కూడా.
మనం తెలియని పని చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. మీ చేయడం మీ చేత డబ్బులు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఉద్యోగంలో మార్పులు, లేకపోతే ఇందాక ఎన్నుకునే అవకాశం ఉంటుంది, అమ్మే అవకాశం ఉందని చెప్పాను కదా, అవి పొరపాట్లు చేయడం ఇలాంటివి అనేక జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, సలహాలు తీసుకోండి, సంప్రదింపులు చేయండి. సలహా లేకుండా ఏ పని చేయొద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? హీరోఫెంట్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు ఇంకాడు తీసుకోవాలి. లవర్స్ మగవారికి వాస్తవంలో జీవించండి, గాలిని మేడలు కట్టదు. మొదటి వారం అంతా కూడా మీ శక్తికి మించిన పనులు చేయాలనుకోవడం, రకరకాల ఆలోచనలు, రకరకాల పనులు, జిగ్జాగ్గా ఉంటుంది. వాస్తవంలో జీవించండి, అనవసరంగా కష్టపడద్దు. ఆడవారు బాగుంటుంది, సహాయం సహకారం ఉంటుంది, బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది, అడగకుండా సహాయం చేస్తూ ఉంటారు, బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానపరంగా కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. సంతానానికి సంబంధించిన అనారోగ్యం కానీ, ముఖ్యంగా ఆడపిల్ల నుండి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్, మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్సెస్, ఇబ్బందులు ఉంటాయి. కొంచెం పిల్లలతో సాత్వికంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. తెలియని ట్రాప్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతూ ఉంటారు పిల్లలు. అలాగే సంతానపరంగా మీ సంతానానికి అవకాశం కనబడుతుంది అన్నాడు. అలాగే విద్యార్థుల పిల్లలు కూడా ఈ ట్రాపుల్లో పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మోసపోకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి మనస్తత్వం గమనించి వాళ్ళు మూడీగా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారా, తలుపులేసి పడుకుంటారా, ఫోన్లు ఆపేసి కూర్చున్నారా, ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారా గమనించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళు మానసికంగా సపోర్ట్ ఇచ్చి సమస్య నుంచి బయటపడేసే ప్రయత్నం చేయండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఇందులో చెప్పిన కొన్ని మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో పూర్వభద్ర వాళ్ళకి ఉత్తరాభద్ర వాళ్ళకి ఉన్నాయి. మీ పని మీరు చేసుకుంటారు, ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. లైఫ్ని రిపేర్ చేసుకునే అవకాశాలు 2-3 అవకాశాలు వస్తాయి, వాటిని వినియోగించుకోండి. పూర్వభద్ర వాళ్ళు శారీరక శ్రమ ఎక్కువైపోతుంది, అన్ని పనులు మీరే చేసుకోవాలి. నడిచేద్దనే పొడుస్తారన్నట్టుగా మీకే అందరూ పనులు చెప్తూ ఉంటారు. ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడైనా లోడ్ ఎక్కువైపోతుంది, సహనంతో ఉండాలి. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు మౌనాన్ని ఆశ్రయించాలి, అనవసరం బాధలను, ఘర్షణ మాత్రం పెట్టుకోవద్దు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో పోతుంటారు ఉద్యోగంలో. అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ చెప్తూ ఉంటే మీరు చెప్పి మీ తోచింది మీరు చేయండి, లేదు 10 రోజులు ఆగండి, పోస్ట్ పోన్ చేయండి, వీలైతే చేయాలంటే చేసేసుకోండి, మీ ఇష్టం అని చెప్పి ఎక్కువ వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కాకుండా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కాంప్రమైజ్ అవ్వండి, అనవసరంగా ఘర్షణ వాతావరణం పెట్టుకోవద్దు ఎవరితోటి. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి, సర్వేశ్వరుని ఆరాధన చేయండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్య హోమం చేయించుకోండి, లేదా భైరవుడిని ఆరాధన చేయండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ కప్స్ మీ కులదేవత ఆరాధన చేసుకోండి, శివ పరివారాన్ని ఆరాధన చేయండి, శివ ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 2 జరిగితే లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అదే రోజు దాసరా సందర్భంగా చండీ హోమం జరుగుతుంది, అమ్మవారి దర్శనం చేసుకోండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.